టీడీపీ బీజేపీ పొత్తుతో చంద్రబాబు గారు ఇటు కేసీఆర్కి అటు జగన్మోహన్ రెడ్డికి స్పాట్ ఫిక్స్ చేయబోతున్నారా? చంద్రబాబు గారి నిర్ణయంతో ఇటు జగన్లో అటు కేసీఆర్లో భయం మొదలైందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. నమస్తే మేడం, టీడీపీ జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ పొత్తుతో చంద్రబాబు గారు అటు జగన్మోహన్ రెడ్డికి ఇటు కేసీఆర్కి స్పాట్ ఫిక్స్ చేయబోతున్నారా? చంద్రబాబు గారి నిర్ణయంతో చంద్రబాబు గారి వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇప్పుడు విలవిల్లాడుతున్నారా అంటే ఏం చెప్తారు మేడం? వాస్తవమే కదా. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఏ అండ చూసుకుని ఎన్నాళ్ళు ఎగిరారు? బీజేపీ అండ చూసుకునే కదా. పైనుంచి అధికార హామీనో అనధికార హామీనో ఏదో ఉండబట్టే కదా, ఒక అండాదండా ఉండబట్టే కదా వీళ్ళిద్దరూ ఇంత రెచ్చిపోయి పెచ్చిరిల్లిపోయి పనులు చేసింది. సరే, ఏదేమైనప్పటికీ వాళ్ళంటే అధికారం కోల్పోయారనుకోండి, ఈయన అధికారం కోల్పోవడానికి రెడీగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. కాకపోతే వచ్చిన చిక్కల్లా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి ఒకటే ఆయుధం దొరికేది. అందరూ ఒకటే నా మీదకి వచ్చి దాడి చేస్తున్నారు. ఇప్పటికే ఒక పక్క రామాయణం మహాభారతాన్ని తెర మీదకి తీసుకొచ్చి దుష్ట చతుష్టయం అనే పేరుతో అందరూ ఒకవైపు ఉన్నారు, నేను ఒక్కడిని మీ బిడ్డని ఒంటరిగా ఉన్నాను, ఒంటరిగా పోటీ చేస్తున్నాను అని చెప్పి అదొక్కటి తప్పితే మామూలుగా అయితే కనుక ఈ పొత్తుని బాగా ప్రజలు వ్యతిరేకిస్తారని కానీ, అంటే ప్రజల వ్యతిరేకతకి అనుకూలానికి సంబంధం లేని గెలుపు వస్తుంది రేపు అక్కడ. ఓకే, ఏంటి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయటానికి అవకాశమే లేదు. ఆ పరిస్థితుల్లో ఈ కూటమి గెలుస్తుంది తప్పితే ఈ కూటమికి ఉన్న ఒక గొప్పతనం చూసో, వీళ్ళకున్న సిద్ధాంత బలాలు చూసో, లేకపోతే ఈ కూటమి యొక్క గౌరవాన్ని చూసో మట్టుకు, నమ్మకంతో మట్టుకు ప్రజలు గెలిపించారనుకోవటానికి లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదు కాబట్టి చంద్రబాబు నాయుడు గెలుస్తాడు తప్పితే బీజేపీ జనసేన పొత్తు వల్ల చంద్రబాబు నాయుడు గెలిచాడంటానికి లేదు. సరే, ఎట్లా గెలిచినా గెలిపేగా. ఆ గెలుపు వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు, అది ఆయనకి స్పాటు. ఎంత కాదనుకున్నా ఈ పొత్తు ధర్మం ప్రకారం ఒకసారి కాకపోతే ఒకసారి అయినా సరే చంద్రశేఖర్కి అంటే కేసీఆర్కి ఒక జలక్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఎలా మేడం? ఎలా అంటే ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని ఎంత రెచ్చగొట్టాలో అంత రెచ్చగొట్టాడు, ఇచ్చాడు కూడా రిటర్న్ గిఫ్ట్. ఎవరు? కేసీఆర్. దానికి ప్రతిగా ఈయన కూడా ఇంకో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. కానీ జైలు అనేది ఒకటి మిగిలిపోయిందిగా. ఇప్పుడు ఆ కుటుంబం నుంచి ఎవరిని జైలుకి పంపించాలి అనే ఒక ఆలోచన కూడా చంద్రబాబు నాయుడుకి ఉండదు అని ఎందుకు అనుకోవాలి? ఓకే, ఆ ప్రకారంగా చూసుకుంటే కేసీఆర్కి చెక్ పెట్టినట్టు. ఏమైనా జరగవచ్చు. అందుకే రాజకీయాల్లో మనం ఇదిమిద్దంగా ఇదే జరుగుతుంది, E=MC² అంటానికి లేదు రాజకీయాల్లో. ఎటైనా జరగవచ్చు. అందుకే రాజకీయాల్లో జ్యోతిష్యాలు చెప్పలేంది. అందుకే మనం ఆడెవడో పనికిమాల జ్యోతిష్కుడు చెప్పాడు కానీ వేణుస్వామి లాంటోడు ఇక్కడ టీఆర్ఎస్ఏ గెలుస్తుంది, ఎకాయికన కేటీఆర్ సీఎం అయిపోతాడని చెప్పాడు. ముందు కేసీఆర్, తర్వాత కేటీఆర్ కాదు, ఎకాయికన అని చెప్పాడు. కాబట్టి అలాంటి పిచ్చి జ్యోతిష్కాలు చెప్పడానికి కుదరదు. ఏం చెప్పినా ప్రజల నాడిని బట్టి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు బట్టి, అలాగే అధికారంలో ఉన్న పార్టీ చేసిన అసమర్థ పాలన వల్ల గెలుపోవటములు ఉంటాయి తప్పితే జ్యోతిష్యాలు చెప్పినంత మాత్రాన కావు. అందుకే మనం కూడా జ్యోతిష్యాలు చెప్పడానికి లేదు. ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడగలుగుతున్నాము? ఒక శాస్త్రీయంగా ఒక విషయం ఏంటంటే అధికార పార్టీకి అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోగలిగిన అవకాశం ఎంతైతే ఉంటుందో ప్రభుత్వ వ్యతిరేకత అనేది కూడా అంతే స్థాయిలో పనిచేస్తుంటుంది. ఆ వ్యతిరేకతని ఎవరైతే సొమ్ము చేసుకుంటారో, ఎవరైతే ప్రజల దృష్టికి తీసుకెళ్ళగలుగుతారో, ప్రజల దగ్గర నమ్మకం తెచ్చుకోగలుగుతారో వాళ్ళు గెలుస్తారు. ఓకే, ఇది రాజకీయాల్లో అంటే విశ్లేషణ ఎలా ఉంటుంది. అంతేగాని ఆయన రాసి ఈయన రాసి ఆయన శని ఆ పాదంలో ఉంది
కుజుడు ఇవన్నీ కాదండి, ఇవన్నీ కాదు. మనం అనుకునేటట్లు ఒక గెలుపుకి ప్రామాణికం కానీ ఓటమికి కారణం కానీ ఒక్కటే ఉంటుంది. అధికారంలో ఉన్నవాడు సరిగా పరిపాలిస్తే, అన్ని వర్గాలకి న్యాయం చేస్తే, మేనిఫెస్టో ప్రకారం ఉంటే, భోంచేయటం తగ్గిస్తే గెలుస్తాడు. దీనికి పూర్తి రివర్స్ చేశారనుకోండి, భోజనమే మా మొదటి కార్యక్రమం అనుకున్నారనుకోండి, మిగతా అన్ని గాలికి వదిలేశారనుకోండి, వీళ్ళని కూడా గాలిలోకి పంపిస్తారు. ఇది జరిగేది. ఓకే, ఓవరాల్గా అయితే నిజంగా అంటే చంద్రబాబు గారి వ్యూహం వల్ల జగన్మోహన్ రెడ్డి ఇటు కేసీఆర్ విలవిల్లాడుతున్నారా అంటే? అంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు వ్యూహం అంటానికి కూడా లేదు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ బలవంతం పొత్తు ఎవరు చేస్తున్నారు? అసలు నిజానికి చంద్రబాబు నాయుడు కొంచెం భయంగానే ఉన్నాడు ఈ పొత్తులోకి వెళ్ళటానికి. ఎందుకు మేడం? ఎందుకంటే అమ్మో బీజేపీ ఏం చేస్తో తెలీదు, అది అసలే గత్తర్ పార్టీ అనే భయం ఉంటుంది. పోయినసారి ఇచ్చిన మాట ప్రకారం లేరు, దానివల్ల నేను అధికారం కోల్పోయాను, ఇలా రకరకాలు ఉన్నాయి కదా, భయాలు ఉన్నాయి కదా. మళ్ళీ మొన్న ఎంతైనా కానీ బీజేపీ పార్టీ మూడో కన్ను తెరిచి జగన్మోహన్ రెడ్డి చేత అరెస్ట్ చేయించిన విషయం కూడా ఐడియా ఉంటుంది కదా. ఏం చేస్తారో అనే ఒక భయం అయితే ఉంటుంది కదా, గెలుస్తానో గెలవనో అని. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి గెలుపు ఎంత అవసరమో చంద్రబాబు నాయుడికి కూడా అంతే అవసరం. ఇద్దరు పోటాపోటీగా తలపడుతున్నారు. ఎందుకంటే ఈసారి ఈ ఇద్దరిలో ఎవరు ఓడిపోయినా ఆ పార్టీకి మనుగడ ఉండదు. ఎందుకంటే 2 సార్లు అధికారంలోకి రాలేదు అంటే ఈ కేడర్ ఏమైపోతుందో అనే ఒక భయం చంద్రబాబు నాయుడుకి ఉంటుంది. ఇప్పుడు నేను గెలవకపోతే నా కేసులు వాటి గురించి మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వస్తుందేమో అనేది ఒక భయం. రెండో భయం, కాంగ్రెస్ పార్టీ కాచు కూర్చునుంది. అధికారంలో రాకపోతే మొత్తం ఎండ్రకాయలు మొత్తం ఆ గంపలోంచి ఈ గంపలోకి దొరుకుతాయి. గంప రెడీగా ఉంది. మామూలుగా ఇదివరకు ఏంటంటే గంప రెడీగా లేదు కాబట్టి ఎటు వెళ్ళాలో తెలియక దిక్కుతోచక అక్కడే చచ్చినాయి అవి ఆ ఎండ్రకాయలు. ఇప్పుడు గంప రెడీగా ఉంది కాబట్టి ఇటువైపు వచ్చేస్తారు. ఇక నేనంటూ లేకపోయిన తర్వాత నేనంటూ గెలవకపోతే నా పార్టీ ఏముండదు అనే భయం జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరికీ జీవన్మరణ సమస్య ఇది. అందుకే చంద్రబాబు నాయుడు కూడా ఒక్క అడుగు వాళ్ళు ఎన్ని మాయోపాయాలు చేశారని తెలిసినా, ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అన్యాయం చేశారని తెలిసినా కానీ తల ఒగ్గి పొత్తుకి సిద్ధమవుతున్నాడు. అంటే ఆ పొత్తు వెనకమాల ఇన్ని కారణాలు ఉన్నాయి. ఆ బీజేపీ పార్టీ యొక్క గెలిచినా పరిపాలన చేయనిస్తలేదు అనే భయం. ఓడిపోయాక కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు లాగి అధికారం తీసుకుంటున్నారు కదా. మరి ఇన్ని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు కూడా. ఏదో ఇవాళ నిన్న మొన్న వచ్చిన ఈ పవన్ కళ్యాణ్ లాగానో లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడైతే కాదు కదా. కాంగ్రెస్ నుంచి ఎన్నో చూశాడు, ఎంతోమందిని చూసిన నాయకుడు అతను. మరి ఆ పద్ధతిలో చూసుకుంటే అతని అనుభవం ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంటాం వెనకమాల అతన్ని నెట్టిన పరిస్థితులు ఏంటంటే, ఒక పక్క బీజేపీ ప్రయత్నపూర్వకంగా పొత్తుకు ఒప్పిస్తున్న పద్ధతి, ఆ పొత్తుకు ఒప్పుకోకపోతే ఆ పార్టీ ఏం చేస్తుందో అనే ఒక భయం ఒకటి, అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందేమో అనే భయం ఒకటి. ఇప్పుడు ఎవరైనా చాలా సింపుల్గా అనొచ్చు, అదేంటండి నిన్న మొన్నటిదాకా ఇబ్బంది పెట్టిన పార్టీతోటి పొత్తు ఏంటండి, దారుణంగా దరిద్రంగా కన్నామా విన్నామా, అసలు ఊహించలేదు ఇట్లాంటివి అని మాట్లాడవచ్చు. మీరు నేను కాదు కదా అక్కడ ఫైట్ చేస్తుంది, చంద్రబాబు నాయుడు కదా. నిన్న కాక మొన్న 50 రోజులు జైల్లో ఉండొచ్చినాడు కదా ఏమీ లేని కేసులో. రేపొద్దున బీజేపీ కనుక మూడో కన్ను ధరిస్తే సాక్షాత్తు ఇప్పుడు డిప్యూటీ సీఎం ఇంకా జైల్లోనే ఉన్నాడు, ఢిల్లీ డిప్యూటీ సీఎం. ఆయన వాళ్ళు తలుచుకోలేదు కాబట్టి కవిత చక్కగా ప్రెస్ మీట్లు పెడుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 16 కేసులున్నా రాజ్యం చేస్తున్నాడు. మరి నేను గనక వాళ్ళతోటి స్నేహహస్తం గనక ఇవ్వకపోతే రేపు నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తాడు కదా. అంటే ఇవన్నీ ఒక నిర్ణయం తీసుకుంటానికి సరియైన కారణాలా అంటే ఏమో నేను చెప్పలేను. కానీ అతను ఈ కారణాలన్నీ వెంటాడుతున్నాయి కాబట్టే బీజేపీ తోటి పొత్తుకు రెడీ అవుతున్నాడు. దీన్ని ప్రజలు ఎలా స్వాగతిస్తారు అనేది పెద్ద ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి దీన్ని ఎలా క్యాష్ చేసుకుంటాడు అనేది ఇంకొక ప్రశ్న.
ఏది ఏమైనప్పటికీ ఓటు చీలదు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కూటమి గెలుస్తుంది అనేది కూడా ఒక వాస్తవం. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.